కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తుని కోటనందూరు ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియేజర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో ప్రజలు అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రకృతి వ్యవసాయ ఎల్నినో అనే ప్రభావం వలన, ఎల్నినో అంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వేడి నీటి ప్రవాహం వలన ఈ వాతావరణంలో అనేక మార్పులు గురవుతున్నాయి. అనగా అధిక వర్షపాతాలు, మరి అదేవిధంగా మరి అవసరమైనప్పుడు వర్షం రాకపోవడం, నీటి ఎద్దడి కలగడం, అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా వ్యత్యాసాలు, తుఫానులు, వరదలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోయినట్టయితే మరి రైతులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మనకి ప్రకృతి వ్యవసాయ విభాగం 365 రోజులు పచ్చదనంలో భాగంగా మేము మా కార్యకర్తలకు ఈ PMDS అనగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ 31 రకాల విత్తనాలు వేసుకుని ఆ 365 రోజులు పొలంలో ఏ విధంగా ఉంచాలనేది కార్యకర్తల ద్వారా రైతులకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ గ్రేడ్ మోడల్ ద్వారా నిరంతర ఆదాయం పొందడం, అనగా ప్రధాన పంటతో పాటు వివిధ పంటలను పెంచుకోవడం ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చు. అదేవిధంగా ATM మోడల్ అంటే తక్కువ విస్తీర్ణంలో మనం అనేకమైన పంటలు పండించుకుని, అనగా కూరగాయలను, అదేవిధంగా ఆకుకూరలు, పాదులు ఇవన్నీ పెట్టుకుని తక్కువ విస్తీర్ణంలో వివిధ జియోమెట్రిక్ పొజిషన్లో పెంచుకున్నట్టయితే మనకి నిరంతర ఆదాయం వస్తుంది. ఆ ప్రకారం రైతులను మోటివేట్ చేస్తున్నాం మా కార్యకర్తల ద్వారా. అదేవిధంగా మరి రింగ్ మోడల్స్ అనేది ఆకుకూరలు పెంచుకోవడానికి, అదేవిధంగా డైమండ్ మోడల్ అనేది పాదులు పెంచుకోవడానికి మేము మా కార్యకర్తల ద్వారా ప్రయోగాత్మకంగా వివరించడం జరుగుతూ ఉంది. ఇక చూసినట్టయితే మరి నిరంతర ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్ రైతుకి. అదేవిధంగా వాతావరణాన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క పంట మార్పిడి, అదేవిధంగా పలు పంటల విధానం అనేది చాలా ప్రాధాన్యతమైనది. ఉదాహరణకి మనం చూసినట్టయితే వరి రైతు వరి తప్ప ఏ పని చేయడం లేదు. మరియు ఆ వరి పొలంలో చుట్టూ గొడ్లు పెంచుకుని ఉద్యాన పంటలు పెంచుకున్నట్టయితే ఆదాయం పొందవచ్చు. అదేవిధంగా జీడి మామిడి రైతు సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నారు, మామిడి రైతు సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నారు. కానీ అందులో పలు పంటలు పెంచుకున్నట్టయితే ముఖ్యంగా వాతావరణ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా 365 రోజులు పంటలతో నేలను కప్పి ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో సూర్యకిరణాలు నేల తగలకూడదు. కాబట్టి ఈ యొక్క తోటల్లో కూడా వివిధ పంటలు పండించుకున్నట్టయితే మరి రైతుకి ఆదాయంతో పాటు ఈ ప్రకృతి మరి సహజమైన స్థితికి చేరుకోవడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ రైతు సాధికార సంస్థ దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకుని ఈ జిల్లాలో మరి వరి, మామిడి, జీడి మామిడి, ఆయిల్ పామ్, అదేవిధంగా కూరగాయల్లోనూ, కొబ్బరిలోనూ వివిధ రకాలైన మోడల్స్ వేయడం, అదేవిధంగా రసాయనిక ఎరువులు ప్రత్యామ్నాయ PMDS, అదేవిధంగా ప్రారంభ దశలో మరి జీవ ఉత్ప్రేరకాల వాడకం చేయడం వల్ల భూమిలోని మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అనగా ఈ సాయిల్ మైక్రోబయోమ్ పెరగడం వల్ల మరి ఆటోమేటిక్గా పోషకాలు ఏ విధంగా తీసుకోవాలనేది మొక్కకు అలవాటు చేసే విధంగా తయారవుతుంది. కాబట్టి మేము ఈ యొక్క PMDS వాడకం, బయోస్టిమ్యులెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వివిధ మోడల్స్ ఎలా వేయాలని మా కార్యకర్తల ద్వారా వివరించడం జరుగుతుంది. ఈరోజు కోటనందూరు గ్రామంలో మాకు కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల ద్వారా ఈ యొక్క శిక్షణ వారికి ఇచ్చి వారి ద్వారా రైతులు ఏ విధంగా చేసుకోవాలనేది వివరించడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి RSKలో కూడా RSK సిబ్బంది కూడా ఈ యొక్క PMDS విత్తనాలు 31 రకాల విత్తనాలు వేసుకున్నట్టయితే ప్రధాన పంటతో పాటు అసోసియేటెడ్ క్రాప్స్ ఉండడం వల్ల ఆదాయం బాగా వస్తుంది. అదేవిధంగా వాతావరణంలో మార్పులు జరిగిన పంటలు మరి తట్టుకుని నిలబడే విధంగా ఉంటాయి. ఉదాహరణకి అధిక ఉష్ణోగ్రత వలన, మరి అదేవిధంగా వర్షం లేకపోవడం వల్ల మరి పంటలు చనిపోవచ్చు. కానీ వివిధ పంటలు ఉండడం వల్ల ఒకదానికొకటి అసోసియేట్ కలిగి ఉండి
మరి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఎల్నినోకు ప్రత్యామ్నాయంగా మేమేమి చేయాలి అనేది వాతావరణంలో మనం డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, కానీ మనం దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలనేది ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం వివిధ మోడల్స్ ద్వారా తెలపడం జరుగుతుంది. ధన్యవాదములు. థ్యాంక్ యూ.